హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నేనే సొంతగా ధూప్ స్టిక్స్ చేసుకొని వెలిగించాలనే ఐడియా అయితే నాకొచ్చింది. దానికోసం నేను నా దగ్గరున్న బంతి పూలని అండ్ మనం కొబ్బరికాయ కడుతాం కదా, ఆ పీచులో ఉన్న కొంచెం పీచుని తీసుకొని రెండిటిని కలిపి గ్రైండర్ చేశాను. అవైతే బాగా ఎండాలి. ఏవైతే బంతి పూలు ఉన్నాయో బాగా ఎండబెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలి. దశాంగుళం పౌడర్ అనేది మనం తెచ్చుకోవాలి బయట నుంచి. పూజా సామాను అమ్మే షాపులలో దొరుకుతాయి. దశాంగుళం ఎందుకు వేస్తున్నానంటే, దశాంగుళం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన ధూపము. అందుకే నేను దాన్ని కొంచెం కలిపాను. కొంచెం కలుపుకోవాలి. కర్పూరం బిళ్ళలు, పచ్చ కర్పూరం కూడా మనకు ఉంటే వేసుకోవచ్చు. కర్పూరం బిళ్ళలు కూడా వేసాను ఫ్రెండ్స్. సన్నగా తరుముకొని మనము కొంచెం దంచుకొని వేసుకోవాలి. అందులో ఆవు నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అన్నీ కూడా దేవుడికి సంబంధించినవే, దేవుడికి ఇష్టమైనవి. ఆవు నెయ్యి, దశాంగుళము, ఇవన్నీ మనము దేవుడికి వాడే వస్తువులతో ఇలా ధూప్ స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగా కూడా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే నేను ఈరోజు వెలిగించాను కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టడం వల్ల నాకు ఇంకా వీడియోలు చేయాలి, మీకందరికీ ఏదో ఒకటి చూపించాలి అనే ఆనందము, ఉత్సాహం అయితే నాకు వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఏదైనా పర్వాలేదు, నేను దాన్ని తీసుకుంటాను, నో ప్రాబ్లం. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అండ్ కామెంట్, లైక్ అన్నీ కూడా చేసేయండి ఫ్రెండ్స్. అందరూ ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. మనం కొనుక్కున్న ధూప్ స్టిక్స్లో 10 వస్తాయి. ఇవైతే నాకు చాలా అయ్యాయి. ఇంకా వేరే ప్లేట్లో కూడా చేసుకున్నాను. చాలా అయ్యాయి ధూప్ స్టిక్స్ కూడా. మంచి స్మెల్, ధూపం కూడా చాలా బాగా వచ్చింది. నేను ఈరోజు పూజలో ఉపయోగించాను. మార్నింగ్ టైంలో కార్తీక దీపాలు వెలిగిస్తాం కదా, ఆ టైంలో నేను ఈ ధూప్ స్టిక్ వెలిగించాను. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని, మీరు కూడా ఫాలో అవుతారని నమ్ముతూ మీ స్వాతి క్రియేషన్.